అందరికీ నమస్కారం. ఈరోజు మనం రెండు అద్భుతమైన మనందరికీ తెలిసిన తెలుగు కథల లోతుల్లోకి వెళ్దాం. ఈ కథల ద్వారా మనసులో ఉండే అసలైన బలం, మంచి గుణం అంటే ఏంటో తెలుసుకుందాం. సరే, ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో ఇది అస్సలు జరగదు, ఇది అసాధ్యం అనిపించే ఒక పని ఎదురైతే ఏం చేస్తాం? ఎలా దాన్ని ఎదుర్కొంటాం? ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ రెండు కథల్లో ఇద్దరు కథానాయకులు ఉంటారు. వాళ్లకి కూడా ఇలాంటి అసాధ్యమైన సవాళ్లే ఎదురవుతాయి. మరి ఆ సవాళ్లు వాళ్లని ఎలా పరీక్షించాయి, వాళ్ల వ్యక్తిత్వాన్ని ఎలా మలిచాయో చూద్దాం. చూడ్డానికి ఈ రెండు సవాళ్లు చాలా వేరుగా అనిపిస్తాయి కదా. ఒకటేమో గౌరీది, ఎండిపోయిన కర్రకు ప్రాణం పొయ్యాలి. మరొకటి సుమతిది, పిసినారితనంతో ఎండిపోయిన అత్తగారి మనసును మార్చాలి. అంటే ఒకటి ప్రకృతికి సంబంధించింది, ఇంకొకటి మనిషి స్వభావానికి సంబంధించింది. కాని రెండింటిలోనూ ఉన్న అసలు విషయం ఒక్కటే, ప్రాణం లేదనుకున్న దానికి తిరిగి జీవం పోయడం. సరే, ముందుగా మనం గౌరి కథలోకి వెళ్దాం. ఆమె పట్టుదలకు, ఆమె సహనానికి ఎలాంటి అగ్నిపరీక్ష ఎదురైందో చూద్దాం. అసలు విషయమేంటంటే, గౌరీ అత్తగారైన పార్వతమ్మ ఆమెకొక విచిత్రమైన, చెప్పాలంటే అసాధ్యమైన పని అప్పగించింది. ఒక ఎండిపోయిన కర్రను ఇచ్చి దానికి చిగుళ్లు పుట్టించి పువ్వులు పూయించుమంది. అది గనక చేస్తేనే ఇంటి పెత్తనమిస్తానని, లేదంటే ఆ కర్రతో పాటే తన ఆశలు కూడా బూల్దైపోతాయని చెప్పింది. ఇది మామూలు విషయం కాదు. ఊళ్ళో వాళ్లంతా ఎగతాళి చేసినా గౌరీ మాత్రం ఆ కర్రను ఎంతో ఓపికగా చూసుకుంది. చివరికి కరువు సమయంలో తను తాగాల్సిన నీళ్లను కూడా దానికి పోసింది. అలా నెలలు గడిచాక ఓ రోజు ఒక్క సూదిమోనంత చిన్న పచ్చని మొలక కనిపించింది, తన ఆశకు ప్రాణం పోసినట్టు. ఆమె పడిన కష్టం ఒక ఎత్తైతే చుట్టూ ఉన్నవాళ్ల మాటలు మరొక ఎత్తు. పక్కింటి రంగమ్మలాంటివాళ్లు ఊరంతా నిన్ను చూసి నవ్వుతున్నారు, ఆ రాయికైనా చెమటపడుతుందేమోగాని ఆ పుల్లకు మాత్రం ఆకురాదు అని నిరుత్సాహపరిచారు. అంటే ఆమె అసాధ్యమైన పనితో పాటు సమాజం నుంచొచ్చే ఎగటాలిని కూడా ధైర్యంగా ఎదుర్కోవలసి వచ్చింది. ఇది గౌరీ కథ. ఇప్పుడు మనం మరో కథలోకి వెళ్దాం. ఇక్కడ ఎండిపోయింది కర్ర కాదు, ఒక మనిషి మనస్సు, పిసినారితనం అనే సంకెళ్లతో బందీ అయిపోయిన ఒక హృదయం కథ ఇది. ఇంతకీ సుమతి అత్తగారైన కనకమ్మ ఎలాంటిదో తెలుసా? ఆమె పిసినారితనానికి కొన్ని నియమాలుండేవి. పనివాడికిచ్చే పప్పుచారులో నీళ్లు కలపడం, ఇంటికొచ్చిన అతిథులకు మజ్జిగలో నీళ్లు పోసివ్వడం, పాయసంలో జీడిపప్పులు కూడా లెక్కపెట్టి ఒకటో రెండో వేయడం. అంతేకాదు, ఇరుగు పొరుగుకి ఉప్పు పప్పు లాంటివి అప్పుగా కూడా ఇచ్చేది కాదు. ఆమె దృష్టిలో రుచికంటే ఖర్చే ముఖ్యం. తన సంపదనంతా ఒక ఇనుప పెట్టెలో పెట్టి మంచం కింద దాచుకునేది. అంటే ఆమె లోభం ఆమెను అందరినుంచి దూరం చేసింది. ఇలాంటి అత్తగారిని మార్చడం ఎలా? సుమతి చాలా తెలివైనది. అత్తగారితో వాదించి లాభం లేదని ఆమెకు తెలుసు. అందుకే దాచిపెట్టిన డబ్బు కంటే మనుషులతో ఉండే బంధమే గొప్పదని నిరూపించాలని నిర్ణయించుకుంది. రహస్యంగా ఊరిలోని పేదవాళ్లకు ఆహారమందిస్తూ సహాయం చేయడం మొదలుపెట్టింది. ఇలా ఇద్దరి కథలు సాగుతుండగా ఒక కీలకమైన సంఘటన జరిగింది. వాళ్ల జీవితాలను, వాళ్ల నమ్మకాలను పూర్తిగా మార్చేసే ఒక మలుపు వచ్చింది. గౌరీ విషయంలో ఆ మలుపు ఒక అద్భుతం. నెలల తరబడి ఆమె పడిన కష్టం, ఆమె చూపిన సహనం ఫలించింది. ఆ ఎండిన కర్రమీద పచ్చని చిగురును చూసి ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. చిగురించింది, నిజంగానే చిగురించింది, నా తపస్సు ఫలించింది అని తనలో తనే అనుకుంది. ప్రాణం లేదనుకున్న పుల్లలో ప్రాణం కదలడం చూసి ఆశ్చర్యపోయింది. మరి కనకమ్మ సంగతేంటి? ఆమెకు ఎదురైన అనుభవం దీనికి పూర్తి భిన్నం. అది చాలా భయంకరమైనది. ఒక రాత్రి దొంగలింట్లోకి జొరబడి, ఆ పెట్టే ఇవ్వు ముసల్దానా, లేకపోతే నీ గొంతు కోస్తాం అని బెదిరించారు. ఆ క్షణంలో కూడా ఆమె తన ప్రాణం గురించి కాకుండా ఆ ఇనుపపెట్టె గురించే ఆలోచించింది. కాని చూడండి, కనకమ్మ ప్రాణపదంగా చూసుకున్న ఆ డబ్బు, ఆ పెట్టె ఆమెను కాపాడలేకపోయాయి. అప్పుడు సుమతి ధైర్యంగా ముందుకొచ్చింది. దొంగల కళ్లల్లో కారంచల్లి వాళ్లను తరిమికొట్టింది. ఆ అరుపులు విని సుమతి దగ్గర సహాయం పొందిన గ్రామస్తులంతా పరిగెట్టుకొచ్చి వాళ్లకు అండగా నిలబడ్డారు. చూశారా, డబ్బు కాదు, మంచితనమే ఆమెను కాపాడింది. సరే, ఈ రెండు కథలు మనకు ఏం చెబుతున్నాయి? అసలు నిజమైన సంపద అంటే ఏంటి అనే ప్రశ్నకు సమాధానమిస్తాయి. చూద్దాం. నిజమైన సంపద అంటే బంగారం, ఆస్తులు కాదు, మన జీవితాన్ని పరిపూర్ణం చేసే మంచి గుణాలు. గౌరీ కథలోలాగా ఆశను చిగురింపచేసే సహనం,
సుమతి కథలోలాగా మనుషులను కలిపి ఉంచే దాతృత్వం. ఇదే అసలైన సంపద. చివరికి వాళ్ళిద్దరికీ ఏం దక్కిందో చూస్తే, గౌరికి ఆ ఎండిన కర్ర మామూలు కర్ర కాదు, అది ప్రాణం పోసే సంజీవని మొక్క అని తెలిసింది. అంతకంటే ముఖ్యంగా అత్తగారి గౌరవాన్ని, ఇంటి పెత్తనాన్ని సంపాదించుకుంది. ఆమె సహనం ఆ కుటుంబానికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మరోవైపు కనకమ్మ ప్రాణాలను కాపాడింది ఆమె డబ్బు కాదు, ఆమె ఒకప్పుడు చులకనగా చూసిన మనుషులే. ఆమె పిసినారి అనే ముద్రను చెరిపేసుకుని అందరిచేతా ప్రేమించబడే ఒక పెద్ద దిక్కుగా మారింది. ఆమె ఇంట్లో నవ్వులు, సంతోషం నిండాయి. అంటే ఇద్దరికీ దక్కింది భౌతికమైన సంపద కాదు, మనసుల పరివర్తన. ఈ మార్పు కనకమ్మ మాటల్లోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె చివరికి ఏమనుకుందో తెలుసా? డబ్బే సర్వస్వం అనుకున్నాను, కాని అనుభవించే మనసే లేనప్పుడు ఈ ఆస్తి ఎంత ఉండి ఏం లాభం, అదంతా మట్టితో సమానం అని తెలుసుకుంది. ఎంత గొప్ప మార్పు కదా! చివరగా ఈ రెండు కథలు మన ముందు ఒక ప్రశ్ననుంచుతున్నాయి. మన జీవితాల్లో మనం దేన్ని పెంచి పోషిస్తున్నాం? గౌరిలా నమ్మకంతో ఒక ఎండిన కర్రకైనా ప్రాణం పోయాలని చూస్తున్నామా? లేక సుమతిలా మంచి మనసుతో సంబంధాలనే సమాజాన్ని నిర్మిస్తున్నామా? లేక కనకమ్మలా అన్నీ మూటగట్టుకుంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.